హాయ్ ఆల్, అందరూ ఎలా ఉన్నారు? మేము బాగున్నాము. ఇది మా దివాళీ సెలబ్రేషన్ లాగ్ అండి. లాగ్ పెట్టడం అయితే చాలా లేట్ అయింది, ఎందుకంటే మేము హైదరాబాద్ నుంచి వచ్చినప్పటి నుంచి ఇక్కడైతే ఫుల్ వర్షాలు, తర్వాత తుఫాన్ కూడా వచ్చింది కదా. ఈ క్లైమేట్ చేంజెస్ వల్ల మా ఇంట్లో అందరికి హెల్త్ కొంచెం అప్సెట్ అయింది. ఇంటి దగ్గర క్రాకర్స్ గోడౌన్స్ అయితే ఉన్నాయండి. దివాళీకి 2 రోజుల ముందే మేము వెళ్ళి టపాకాయలు అయితే తెచ్చేసుకున్నాము. అయితే షాప్స్ లో కొనే కంటే ఇలా గోడౌన్స్ లో కొనడం వల్ల కొంచెం రేట్ అయితే తగ్గుతుంది. మేము ఎవ్రీ ఇయర్ ఇక్కడ నుంచే తెచ్చుకుంటామండి. మాకిద్దరు చిన్నపిల్లలే కాబట్టి ఎక్కువ పేలే కాకుండా క్రాకర్స్ ఎక్కువ తీసుకున్నాము. వీటికే 3000 అయితే అయిందండి. క్రాకర్స్ కొన్నప్పటి నుంచి మొదలు పెట్టారు మా వాళ్ళు. చూడండి, మా చిన్నోడైతే గన్ పేలుస్తున్నాడు. మాకైతే ప్రతిరోజు వర్షం పడుతుందండి. ఏదో అదృష్టం కొద్దీ దివాళీ రోజు ఉదయం కొంచెం ఎండ వచ్చింది, అందుకని మా వారు ఇలా క్రాకర్స్ అయితే ఎండలో పెట్టారు. క్రాకర్స్ అయితే తీసుకున్నాం, కానీ వర్షం పట్టేలాగా అసలు పేలుతాయో పేలవో అని ఒకటే టెన్షన్. దేవుడి దయ వల్ల ఆ రోజు సాయంత్రం అయితే వర్షం పడలేదు. అందరూ హ్యాపీగా టపాకాయలు అయితే పేల్ చేసుకున్నాము. అందరూ కాల్చి ఇంట్లోకి వెళ్ళాక వర్షం అయితే స్టార్ట్ అయింది. ఈవినింగ్ అమ్మవారికి పూజ చేసుకుని దీపాలు పెట్టాలి కదా అని ఇలా సింపుల్ గా శారీ అయితే కట్టుకున్నాను. ఇంతకీ నా శారీ ఎలా ఉంది, మీకు నచ్చిందా? బయట దీపాలు పెట్టుకోవడానికి, అలాగే ఇంట్లో దీపాలు పెట్టుకోవడానికి ప్రమిదల్లో ఒత్తులు వేసి ఆయిల్ వేసి రెడీగా పెట్టేసుకున్నాను. ఇలా నూనెలో ఒత్తులు కొంచెం నానబెట్టడం వల్ల దీపాలు అయితే చాలా ఎక్కువ సేపు వెలుగుతాయి, త్వరగా కొండెక్కకుండా ఉంటాయి. దేవుడి పటాల దగ్గర రెగ్యులర్ గా వెలిగించే దీపాలతో పాటు ఇలా మట్టి ప్రమిదలు కూడా 2 పెట్టుకొని పూజ స్టార్ట్ చేశాను. దీపావళి అంటే లక్ష్మీ అమ్మవారి పూజ చేస్తాం కదా, అందుకోసం లక్ష్మీ అష్టోత్తరంతో పాటు కనకతార చదువుకొని కొబ్బరికాయ కొట్టి పూజ అయితే కంప్లీట్ చేశాను. దీపావళి అంటే కంపల్సరీ స్వీట్ అయితే చేసుకుంటాం కదా. నేను ఈ ఇయర్ అసలు స్వీట్ చేయలేదు, ఎందుకంటే ఇంట్లో అందరికీ కొంచెం కోల్డ్ చేసింది. పూజ కంప్లీట్ అయ్యే లోపు మా వారు ఫ్లవర్స్ తో ఇలా హాల్లో చిన్నగా రంగోలీ అయితే వేశారు. ఆ ఫ్లవర్ రంగోలీ కూడా దీపాలు అయితే పెట్టేశాను. చాలా అందంగా ఉంది. లైట్స్ ఆఫ్ చేసి చూస్తే ఇంకా బాగుంది. ఇలా మేము ఇంట్లో దీపాలు పెట్టడం ఇదే మొదటిసారి. ఇంతకు ముందు మా చిన్న బాబు చిన్నవాడు కాబట్టి తెలియకుండా పట్టుకుంటాడేమోనని దీపాలు అయితే పెట్టలేదు. ఇప్పుడు మనం చెప్తే అర్థం చేసుకుంటున్నాడు కాబట్టి పట్టుకోకుండా ఉంటాడని ఇలా దీపాలు అయితే పెట్టుకున్నాము. తర్వాత గుమ్మం దగ్గర, అలాగే తులసమ్మ దగ్గర, ప్రహరీ గోడ పైన కూడా దీపాలు పెట్టుకున్నాము. ప్రమిదల్లో దీపాలన్నీ పెట్టిన తర్వాత నా దగ్గర వాటర్ దియాస్ అయితే ఉన్నాయి కదండి, వాటిలో వాటర్ పోసి మా పిల్లల చేత ఇలా పట్టించి కొన్ని ఫొటోస్ అయితే తీసాను. తర్వాత మా వారు కొన్ని క్యాండిల్స్ వెలిగించి ఇలా గోడ మీద, అలాగే గేట్ మీద కూడా పెట్టేశారు. హ్యాపీ దివాళీ చెప్పు. అయ్యేం కాదు, చేతుల మీద కూడా ఆదిత్య ఏం కాదా, నాన్న దగ్గరికి పో. ఆదిత్య అటు పో, నాన్న దగ్గరికి పో. నాన్న దగ్గర నుంచో. ఆదిత్య ఏం నానున్నాడు కదా. కానీ మనవి ఎలాగండి ఎవరిది ఎక్కువసేపు తిరుగుతుందో. ఒరే అసలు తిరగలేదురా నీది.
స్టాప్ అయింది. నిదానంగా పెట్టి ఏం కాదులే. అరా కాలిపోవాలి. మేమైతే ఇలా దీపావళి పండుగ సెలబ్రేట్ చేసుకున్నాం. చాలా బాగా జరిగింది. పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. ముందు మంచి లాగ్స్ అయితే రాబోతున్నాయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.